ఎంపీ అభ్యర్థుల లిస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ ఎంపీ అభ్యర్థుల లిస్టు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. పార్లమెంటు స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేలా టీడీపీ ఆలోచనలు చేస్తోంది. ఏలూరు పార్లమెంటు స్థానంలో యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్ట మహేష్ యాదవ్ తెరపైకొచ్చారు. అయితే ఇప్పటికే ఏలూరు స్థానాన్ని ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, డాక్టర్ పవన్, భాష్యం రామకృష్ణలు ఆశిస్తున్నారు. అనంతపురంలో చివరి నిమిషంలో జేసీ పవన్ కుమార్ రెడ్డి తెరపైకొచ్చారు. మరోవైపు ఎంపీ సీట్లలో మార్పులు కావాలంటూ ఢిల్లీ హైకమాండ్ కలిశారు రాష్ట్ర బీజేపీ నేతలు. విజయనగరం పార్లమెంటు స్థానం బదులు రాయలసీమలో మరో స్థానాన్ని బీజేపీ కోరుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు లైవ్ లో. రవిచంద్, టీడీపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ రెడీగా ఉంది అని తెలుస్తోంది. మార్పులు చేర్పులతో కూడిన లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ధనలక్ష్మి, నిన్నటి నుంచి కూడా టీడీపీ ఎంపీ అభ్యర్థుల లిస్టు రిలీజ్ అవుతుందనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. టీడీపీ అధినేత ఆఖరి నిమిషంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎందుకంటే బలహీన వర్గాల అభ్యర్థులకి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే బలహీన వర్గాల అభ్యర్థులను కూడా ఏదైతే ఈ జాబితాలో చేర్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా తన స్థానాలని కొన్ని మార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు వరకు కూడా బీజేపీకి 6 పార్లమెంట్ స్థానాలు, జనసేనకు 2 పార్లమెంట్ స్థానాలను టీడీపీ కేటాయించింది. మొత్తం 8 స్థానాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఏదైతే విజయనగరం, అరకు, అదేవిధంగా అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి స్థానాలని ప్రధానంగా బీజేపీ అనుకున్నారు. అయితే బీజేపీకి సంబంధించి ఏదైతే విజయనగరం స్థానంలో సరైన అభ్యర్థి కావచ్చు, కానీ కుల సమీకరణాలు అయితే అక్కడ కుదరటం లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని టీడీపీకి ఇచ్చి దాని బదులు రాయలసీమలో ఏదన్నా ఒక స్థానం తీసుకోవాలనేది బీజేపీ ఆలోచనగా మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కావచ్చు, పలువురు కీలక నేతలు ఢిల్లీ హైకమాండ్ దగ్గరికి వెళ్లారు. అసెంబ్లీల విషయంలో కూడా కొన్ని అభ్యంతరాలను వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టాన వర్గానికి తమ ఆలోచన అయితే పంచుకునే విధంగా కూడా వారు మాట్లాడుతున్నారు. అయితే చంద్రబాబు కూడా ఏదైతే వారు మాట్లాడుతున్నారు కాబట్టి ఆఖరి నిమిషంలో జాబితా విడుదల చేశాక మార్పులు ఎందుకని వారు ఏదైతే బీజేపీ హైకమాండ్ నుంచి ఏమైనా సమాచారం వస్తుందనే ఆలోచనతో ఆగినట్టుగా కూడా టీడీపీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీలో కూడా ఆఖరి సమీకరణాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ నుంచి తీసుకుంటే కనుక ఏదైతే చిత్తూరు కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు వరకు కూడా బీసీ అభ్యర్థులకు ప్రాధాన్యతలు ఇవ్వలేదని మధ్యలో ఒక ఆలోచన చేస్తున్నారు. పుట్ట మహేష్ యాదవ్, యనమల రామకృష్ణుడు చిన్నల్లుడు, అదేవిధంగా పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి, వారి కుమారుడు ఉన్నారు యనమల అల్లుడు, ఆయనకి ఖరారు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బీసీ వ్యక్తి. ఎందుకంటే గతంలో కూడా ఆయనకి నర్సరావుపేట, ఒంగోలు స్థానాలను కూడా ఆయన కోసం పరిశీలించారు. కానీ ఆఖరి నిమిషంలో ఆయన్ని ఏలూరు పరిధిలోకి, ఏలూరు పార్లమెంట్ నుంచి అభ్యర్థిగా నిలబెట్టాలని టీడీపీ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. మరోవైపు అనంతపురం స్థానాన్ని కూడా మొదటగా బీసీలకు ఇవ్వాలంటున్నారు. కానీ ఆఖరి నిమిషంలో జేసీ పవన్ కుమార్ రెడ్డి తెరపైకి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకి సీటు కావాలని ఆయన కూడా తన ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. కానీ చంద్రబాబు మాత్రం ఏదైతే హిందూపురం, అనంతపురం, కర్నూలు స్థానాలని బలహీన వర్గాల అభ్యర్థులకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కానీ ఆఖరి నిమిషంలో ఒత్తిడి ఏమన్నా పనిచేసి మారుస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం కూడా వైసీపీ నుంచి ఎవరైతే టీడీపీలో చేరారో వారందరూ కూడా ఎంపీ స్థానాలు అయితే దక్కే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఒంగోలు కావచ్చు, నెల్లూరు కావచ్చు, అదేవిధంగా జనసేన నుంచి కూడా వల్లభనేని బాలశౌరి, మచిలీపట్నం స్థానాలు కూడా దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ధనలక్ష్మి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పటికే హైకమాండ్ తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చర్చలు ముగిసే వరకు లిస్ట్ రిలీజ్ ని ఏమైనా హోల్డ్లో పెట్టే అవకాశం ఉందనుకోవాలా? అంటే ఏదైతే పురంధేశ్వరి నిన్ననే ఢిల్లీ వెళ్లారు, ఏదైతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అయితే వారు కోరుతున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే విజయనగరంలోనే వారికి కొంత అభ్యంతరంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మాధవ్ అనే సీనియర్ నేతను అక్కడ పెట్టాలనుకున్నప్పుడు ఆయన వెలమ సామాజిక వర్గం. కానీ విజయనగరం స్థానం చూస్తే కనుక అక్కడ తూర్పు కాపులకు కేటాయించే ఆనవాయితీ అయితే 10 పార్టీలో ఉంటుంది. ఈ నేపథ్యంలో తూర్పు కాపుల నుంచి సరైన అభ్యర్థి లేరు భారతీయ జనతా పార్టీకి. భారతీయ జనతా పార్టీకి రాయలసీమలో బలం ఉంది, కానీ ఆ ప్రాంతంలో సీట్లు
తీసుకోలేకపోయాం కాబట్టి ఒక ఇంటర్చేంజ్ చేసుకున్నామనే ఆలోచన ఆ పార్టీలో వస్తుంది. ఈ నేపథ్యంలోనే దగ్గుబాటి పురంధేశ్వర్ కావచ్చు, పలువురు సీనియర్ నేతలు పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకురాబోతున్నారు. ఎందుకంటే పార్టీ హైకమాండ్ కూడా త్వరలోనే ఎంపీల జాబితాని విడుదల చేయబోతుంది. ఎన్నికల కమిటీ ఉంది బీజేపీకి, ఆ కమిటీ విడుదల చేయబోతుంది కాబట్టి త్వరగా వారు కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు కూడా నిన్న విడుదల చేయాలనుకున్నప్పటికీ కూడా బీజేపీ పరిణామాలు కొంత చంద్రబాబును కూడా ఆలోచింప చేస్తున్నాయని చెప్పి టీడీపీ వర్గాలైతే చెప్తున్నాయి. ఎందుకంటే ప్రకటించిన తర్వాత మార్చడం కన్నా కూడా ఆ పరిణామాలు చూశాక విడుదల చేయాలనుకున్నారు. అంటే చంద్రబాబు నిన్న విడుదల చేయాలనుకున్న లిస్టు కూడా కేవలం 11 స్థానాలు మాత్రమే ఆయన విడుదల చేయాలనుకున్నారు. ఏది ఏమైనా ఈ రోజు అయితే లిస్టు విడుదల చేసే అవకాశం ఉంది. బీజేపీ హైకమాండ్ నుంచి ఏమైనా సమాచారం వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బీజేపీ ప్రధానంగా ఒక విజయనగరం స్థానాన్నే పట్టుబడుతున్నట్టు చేస్తుంది. ఆ స్థానం బదులు రాజంపేట స్థానాన్ని కోరుతుంది అని టీడీపీ వర్గాలైతే చెప్తున్నాయి. కానీ అక్కడ ఉన్న రాజంపేట పరిధిలో ఉన్న టీడీపీ వర్గాలు మాత్రం కొంత ఏదైతే బీజేపీని విజయనగరంలోనే ఉంచాలి అని అక్కడ ఉన్న టీడీపీ వర్గాలైతే పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చర్చలన్నీ జరిగేలోపు ఒక హైకమాండ్ నుంచి ఒక క్లారిటీ వస్తే చంద్రబాబు కూడా ఈ లిస్టు రిలీజ్ చేసే అవకాశం ఉన్నారు. బలహీన వర్గాలను కూడా ఈ లిస్టులో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆఖరి నిమిషంలో చేర్పులు మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితిలో కూడా ఇవన్నీ చూసుకున్నాక ఈ సాయంత్రం లోపు లిస్టు వచ్చే అవకాశం ఉంది. ధనలక్ష్మి.